వార్తలను చూద్దాం. కీలక శాఖలు బీజేపీకే రాజ్నాథ్, అమిత్ షా, నిర్మలా, జయశంకర్లకు పాత శాఖలే కేటాయింపు. మొత్తం 12 మందికి యథాతథం. నడ్డాకు వైద్యం, ఆరోగ్యం, కిషన్ రెడ్డికి బొగ్గు గనుల శాఖను కేటాయించారు. రామ్మోహన్ నాయుడికి పౌర విమానయానం, పెమ్మసానికి గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖలు, అలాగే శ్రీనివాస్ వర్మకు ఉక్కు, భారీ పరిశ్రమలు, బండి సంజయ్కు హోంశాఖ సహాయ మంత్రి కేటాయించారు. రామ్మోహన్కు గతంలో టీడీపీకి ఇచ్చిన శాఖనే కేటాయించారు. గతంలో అశోక్ గజపతిరాజు ఈ పదవిని ఈ మంత్రిగా పనిచేశారు, పౌర విమానయాన శాఖ మంత్రిగా. ఇక పాత వారికి అవే శాఖలు అనే వార్తను చూడొచ్చు. మంత్రుల శాఖల్లో ప్రయోగాలకు వెళ్ళని మోదీ, షా, రాజ్నాథ్, నిర్మల, గడ్కరీలకు గత బాధ్యతలే. విదేశాంగం జైశంకర్కే, వాణిజ్యం గోయల్కే. 5 ఏళ్ల తర్వాత వైద్య శాఖలోకి మళ్ళీ జేపీ నడ్డా. శివరాజ్ అలాగే ఖట్టర్లకు వ్యవసాయం, విద్యుత్. సింధియా నుంచి రామ్మోహన్కు విమానయానం. కీలకమైనవి ఎక్కువ శాతం సొంత పార్టీ వారికి కేటాయించారు అనే వార్తను చూడొచ్చు. మాజీ సీఎంలందరికీ రాజ్నాథ్ సింగ్, అలాగే కుమారస్వామి, మాంఝీ, సర్బానంద సోనోవాల్లతో పాటు ఇటీవల మాజీలైన సీఎంలు శివరాజ్ సింగ్ చౌహాన్, ఖట్టర్లకు అవకాశం కల్పించారు. ఇక మోదీకి దాయాది దేశం పాకిస్తాన్ అభినందనలు తెలియజేసింది. దక్షిణాసియా భవితకు పాటుపడాలన్న నవాజ్ షరీఫ్, దేశాధినేతలకు మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు. అండ్ ప్రధాని మోదీ మన్మోహన్ సింగ్, మాజీ ప్రధానులు మన్మోహన్ సింగ్ అండ్ దేవగౌడలకు కూడా ఫోన్ చేశారు. వారి ఆశీస్సులు కోరారు అంటూ పిఎంఓ వర్గాలు తెలిపాయి. ఇక బీహార్ ఎన్నికల తర్వాత కేంద్రంలో కొత్త సర్కారు వస్తుంది అంటూ ఉన్నారు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, అలాగే పార్టీ ఎంపీ మాణిక్యం ఠాకూర్. మోదీ 3.0 కేవలం అదానీ అండ్ అంబానీల కోసమే అంటూ కామెంట్ చేశారు. బీహార్ ఎన్నికల తర్వాత కేంద్రంలో ఈ గవర్నమెంట్ పడిపోవచ్చు అంటూ కూడా కామెంట్ చేశారు. బాబు కేబినెట్ కూర్పుపై ఉత్కంఠ నెలకొంది. ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఆల్మోస్ట్ డిసైడ్ అయింది. లోకేష్, నారాయణ, మనోహర్లకు కీలక శాఖలు ఉండబోతూ ఉన్నాయి. పూర్తి మంత్రివర్గమే కొలువు తీరుతుందని అంచనాలున్నాయి. ఇవాళ శాసనసభాపక్ష నేతగా చంద్రబాబును ఎన్నుకుంటారు. 17 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. ఇక అమరావతి 2.0 రాజధాని ప్రాంతంలో అభివృద్ధి పనులు పరుగులు పెడుతూ ఉన్నాయి. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముందే చకచకా పనులు జరుగుతున్నాయి. యుద్ధ ప్రాతిపదికన మౌలిక సదుపాయాల కల్పన జరుగుతోంది. 100కు పైగా ప్రొక్లైనర్లతో వేగంగా జంగిల్ క్లియరెన్స్ చేస్తూ ఉన్నారు. ఈ 5 ఏళ్ల పాటు అక్కడ ఎటువంటి అభివృద్ధి జరగలేదు. సో రహదారులు, విద్యుత్ పనులపైన అధికారులు దృష్టి పెడుతూ ఉన్నారు. రైతుల కౌలు నివేదిక సిద్ధం చేస్తూ ఉన్నారు అధికారులు. అండ్ గ్రహణం వీడి అమరావతి దగదగలు చూస్తూ ఉన్నాం మనం. సీడ్ యాక్సిస్ రోడ్ అది గత 5 ఏళ్ల కాలంలో చూపించండి. గత 5 ఏళ్ల కాలంలో అక్కడ అంతా కూడా చాలా దారుణమైన పరిస్థితి. అంటే అమరావతి రాజధాని ప్రాంతంగా అభివృద్ధి చేద్దామని చంద్రబాబు నాయుడు ఎన్నో ప్లాన్స్ వేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 3 క్యాపిటల్స్ అంటూ ఇక్కడ అంతా ఆపేసిన పరిస్థితుల్లో గత 5 ఏళ్లుగా ఆ ప్రాంతం అంతా కూడా ఒక రకమైన దాన్ని ఏమంటారు, గతంలో బొత్స కూడా ఒక కామెంట్ చేశారు, శ్మశానంలా మారిపోయింది అని చెప్పి, శ్మశానం లాంటి రాజధాని అని చెప్పి. సో ఆ రకంగా తయారైపోయిన పరిస్థితుల్లో యుద్ధ ప్రాతిపదికన కొత్త సీఎస్ నీరబ్ కుమార్ ఆధ్వర్యంలో అక్కడ పనులు వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. జంగిల్ క్లియరెన్స్ చేశారు. ఆ ఫోటోను కూడా మనం చూడొచ్చు. ప్రజల్లో వ్యతిరేకతను పసిగట్టలేకపోయామంటూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. గడప గడపకు తిరిగినప్పుడు ప్రచారంలోనూ కనిపించలేదు. జగన్తో ఓటమి పాలైన నేతలు విస్మయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. కార్యకర్తలకు అండగా నిలవాలన్న వైసీపీ అధినేత. జగన్పై హత్యాయత్నం కేసు పెట్టాలి అంటూ ఉన్నారు రఘురామకృష్ణరాజు. గతంలో జగన్ అధికారంలో ఉన్నప్పుడు రఘురామకృష్ణరాజు మీద అనేక సార్లు తప్పుడు కేసులు పెట్టి ఇబ్బంది పెట్టి ఆయన్ని కూడా, అంటే రఘురామకృష్ణరాజును కూడా చంపే ప్రయత్నం చేశారు, మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారు, 3rd డిగ్రీ ఉపయోగించారు అనేసి ఆయనే ఆరోపణలు చేశారు. సో ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత, ఈ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత హత్యాయత్నం కేసు పెట్టాలనే డిమాండ్ తెర మీదకి తీసుకొస్తూ ఉన్నారు. ఐఏఎస్లు సునీల్ కుమార్, సీతారామాంజనేయులు, విజయపాల్ వీరి మీద కూడా రఘురామకృష్ణరాజు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. నన్ను చంపేందుకు కుట్ర పన్నారు అంటూ కూడా ఆరోపణలు చేశారు.
ఆసుపత్రి సూపరింటెండెంట్ తప్పుడు నివేదిక ఇచ్చారు అంటూ గుంటూరు ఎస్పీకి రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేసిన వార్తను చూస్తూ ఉన్నాం. ఇక జే బ్రాండ్లకు చెక్, తొక్కేసిన బ్రాండ్లు వచ్చేస్తూ ఉన్నాయి. ఇక రూల్ ప్రకారమే కంపెనీలకు ఆర్డర్లు. వైసీపీ ప్రభుత్వంలో కొన్ని కంపెనీలకే అంటే కప్పం కట్టబోమన్న బ్రాండ్లు కనుమరుగయ్యాయి. సో కొన్ని కంపెనీలు ఎవరైతే కమిషన్ ఇచ్చారో వారికే అవకాశం ఇచ్చారు. ఇప్పుడు అందరికీ ఆర్డర్ ఇస్తోంది బెవరేజెస్ కార్పొరేషన్. 5 ఏళ్ల తర్వాత స్వేచ్ఛ వచ్చిందంటూ కంపెనీలు చెప్తున్న వార్తను చూడొచ్చు. అట్ ది సేమ్ టైం తెలంగాణలో కొత్త మద్యం బ్రాండ్లకు తాత్కాలిక బ్రేక్ పడిన వార్తను కూడా చూడొచ్చు. విమర్శల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. కంపెనీలకు అనుమతులు నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంది. మద్యం సంస్థల ప్రతినిధులతో అధికారులు చర్చలు జరుపుతూ ఉన్నారు. అండ్ చివరి వార్త, ప్లేటు తిప్పేసిన స్వరూపానంద అనే వార్తను చూస్తూ ఉన్నాం. ఆంధ్రజ్యోతిలో హైలైట్ చేస్తోంది. నాడు జగన్ కేసీఆర్ల కోసం యాగాలు చేశారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత స్వరూపానందను అప్పట్లో కలవడానికి వెళ్ళినప్పుడు ఒక మాట అన్నారు స్వరూపానంద, మీరు గెలవడానికి మా ఆశ్రమం ప్రాణం పెట్టింది అని చెప్పి. సో ఇప్పుడు ప్లేట్ తిప్పేశారనేది ఈ వార్త సారాంశం. నేడు చంద్రబాబు పవన్కు ఆశీస్సులు ఇస్తూ ఉన్నారు. తమ వల్లే మోడీ హ్యాట్రిక్ కొట్టారనేలా వ్యాఖ్యలు చేశారు. సో కక్ష సాధింపు చర్యలు ఏదైనా